నమస్తే అండి, వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్లో అటుకుల ఉప్మా చేయబోతున్నాను. దీన్నే పోహా అని కూడా అంటారండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 గ్లాస్ పోహాకి నాకు ఇంత ఆయిల్ అయితే పట్టింది. ఇప్పుడు మనము 2 స్పూన్స్ పల్లీలు వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. జస్ట్ 1 మినిట్ అలా. తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసాను. అవి వేసిన 5 సెకండ్స్కి 1 చాప్డ్ ఉల్లిపాయ కూడా వేసేసాను. అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ అటుకులు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు 2-3 సార్లు దీన్ని బాగా కడగాలి. 2-3 సార్లు అవసరం లేదు, జస్ట్ 2 టైమ్స్ కడిగినా సరిపోతుంది. ఈ వాటర్ని మనం పక్కకు తీసేసుకోవాలి. ఈ వాటర్ని మీరు చెట్లకు కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, ఇలా బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూసామా మనం ఆనియన్స్ ఇవి సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కర్రీ లీవ్స్ వేసేసుకోవచ్చు. అలాగే ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేద్దాము, ఆనియన్స్ ఇవి టేస్ట్ కోసం అంతే. అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అయితే వేసాను నేను. ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాక పోహాని యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే మనం పోహాని కలిపెట్టకుండా ఇలా కలిపితే కొంచెం టేస్టీగా బాగుంటుంది అనమాట. ముందుగా కలిపితే మరీ సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, కొంచెం సాల్ట్, అలాగే కొత్తిమీర, ఒక 1/2 లెమన్ని ఇలా పిండేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 5 to 10 సెకండ్స్ కలపండి, సరిపోతుంది. అంతేనండి, రెడీ టు సర్వ్. అంతే పోహా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా లైట్గా చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఈవినింగ్ స్నాక్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా పోహాలో. డైట్లో కూడా ఇది చాలా మంచిదండి. ఇలా రాలో క్యారెట్ని పక్కన యాడ్ చేసుకొని తింటూ ఉంటే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్